ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పలువురిపై 4 లక్షల రివార్డు ఉందన్నారు. దామోదర్, సంజీవ్ కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు ఎస్పీ శబరీష్. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వేరియస్ క్యాడర్లో పనిచేస్తున్న అజ్ఞాతంలో ఉన్న యూజీ క్యాడర్కి సరెండర్ అవ్వమని పోయిన సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఊరు కన్నా ఊరు ఉన్న మన ఊరికి తిరిగి రండి అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఆ ప్రోగ్రామ్ని తెలుసుకొని ఆ ప్రోగ్రాం నుంచి వస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని అహింస మార్గాన్ని చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీవనం సాగించాలని ఈరోజు 22 మంది మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు వేరియస్ క్యాడర్ ఏసీఎం కానీ పార్టీ మెంబర్ కానీ తర్వాత సర్కార్ కమిటీలో పనిచేస్తున్న పర్సన్స్ లొంగిపోవడం జరిగింది. వాళ్ళ వివరాలకి వెళ్తే టోటల్ 22 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 3 ఏసీఎం క్యాడర్, 1 పార్టీ మెంబర్, ఇంకా 18 మంది ఆర్పీసీ సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో మీడియా ద్వారా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి, ఆర్పీసీలో పనిచేస్తున్న మిలిషియా. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వడగండ్ల వానకు